ఊరంతా అనుకుంటున్నారు టీజర్ లాంచ్. Well, thanks to the media, thanks to Mohan sir and Tej for coming and gracing the event. Well, this film has been like a family, like the experience in working in this film has been like a family. Thanks to my producers Hari sir, Ramya ma'am, and especially my director who is so badiya, and Babu sir for always making us look so good. Thanks to them, this film's really been like we have all like we put in a lot of hard work in this, and just the way you have liked the teaser, I hope you like the film too. Thank you. We're here and see whatever you said, you always take my words any which way. Cut, copy, paste. Okay, so it's a heartfelt thankful to everybody who come up over here, especially my producers, director, Reddy sir, everybody over here. Hi. Hi. Everybody is saying I know. Okay, so this is me. Actually, I'm little nervous because when we all were just watching the teaser right now, and I was just sitting over there and I'm crying a little bit hard out because I have never seen myself over here like this, and I seriously want to cry. And this is one of the best experience which we have all gained. I made friend, I made family, and I made like I'm very happy today to be very honest. Thank you so much everybody to come over here. Thank you. పెద్దవాళ్ళకి అందరికీ నా నమస్కారం. నాకు ఈ అవకాశం వచ్చినందుకు అంటే పద్మనాభరెడ్డి గారికి, తర్వాత మా డైరెక్టర్ బాలాజీ సనాల్ గారికి, తర్వాత మా ఇంకొక ప్రొడ్యూసర్ గారు ఈయనకి మన థ్యాంక్స్. ఇందులో చాలా చిన్న రోల్ అయినా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. నన్ను నమ్మి ఇలాంటి మంచి రోల్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అభిమాన ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్స్. ఊరంతా అనుకుంటున్నారు, ఇదొక మంచి అవకాశం నాకు. శ్రీహరి గారు నిర్మాత, బాలాజీ గారు డైరెక్షన్లో, నా మిత్రుడు నవీన్, మేము ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం సిన్స్ 15 yearsగా. ఆయన సినిమా నేను చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషపడుతున్నాను. మంచి మ్యూజిక్ కూడా కుదిరింది, మీరందరూ ఎంజాయ్ చేయబోతున్నారు త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా. అండ్ తప్పకుండా నన్ను మళ్ళీ ఈ సినిమాని, మ్యూజిక్ని ఆదరిస్తారని విశ్వసిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన సాయి ధర్మ తేజ్ గారు, నా మంచి మిత్రుడు, మంచి డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తూ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ అండి. నాకు ఊరంతా అనుకుంటున్నారు లాంటి ఒక మంచి సినిమాని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఈ సినిమా రంగం ఇచ్చినందుకు, అలాగే మొదటి నుంచి కూడా ఈ సినిమా మీద ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేసామని చెప్పాలి. స్టార్ట్ స్మాల్ గ్రో బిగ్ అనే చిన్న ఫీలింగ్ నడుస్తుంది. సో బయట కూడా చాలా మంచి బజ్ స్టార్ట్ అయింది. ఇక మేము అంతకంటే చెప్పుకోకూడదు. రాబోయే రోజుల్లో ప్రేక్షకుల ఆ విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు లాంటి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ గారు వచ్చి ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చి టీజర్ లాంచ్కి వచ్చినందుకు వారికి సమాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సుప్రీం హీరో సాయి ధర్మ తేజ్ గారు, నవీన్ గారికి అంటే మిత్రుడిగా అందరూ తెలుసు, కానీ ఒక సినిమా పట్ల ఎంత నిబద్ధత ఉండి ఇవాళ అది జనాల్లో కనబడుతుంది. అటువంటి ఒక సక్సెస్ఫుల్ కమింగ్ ఒక గొప్ప హీరో గారు ఆయన మాకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సాయి ధర్మ తేజ్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాకు ప్రొడ్యూసర్స్గా నాకు అన్ని రకాలుగా సహకారం ఇచ్చి రమ్య గోకుల్ గారు, పిఎల్ రెడ్డి గారు, అలాగే పద్మనాభరెడ్డి గారు అనేక రకాలుగా సహకరించారు. దానికి కూడా వారికి ఈ వేదిక ముఖ్యంగా ఇప్పుడు కృతజ్ఞత. మళ్ళీ ఇంకొక పెద్ద సక్సెస్ మీట్ తోటి తర్వాత ప్రీ రిలీజ్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. అలాగే రాధాకృష్ణ గారి మ్యూజిక్ గురించి, మ్యూజిక్ మాట్లాడుతుంది, మా బాబు గారి కెమెరా మాట్లాడుతుందని మేడం చెప్పారు. అట్లాగే సినిమా మాట్లాడాలని కోరుకుంటున్నా. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ. అందరూ ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు మరియు సభ మీద ఉన్నటువంటి
సినీ ప్రముఖులకు అందరికీ శుభాభివందనాలు మరియు ఉగాది శుభాకాంక్షలు. ఈ పిక్చర్ గురించి దాదాపు మా నిర్మాత గారు చూచాయ చెప్పారు. ఎంత మంచి యూనిట్ అంటే అందరూ ఎంతో కోఆర్డినేషన్తో చాలా మన డైరెక్టర్ బాలాజీ గారు అతని ప్రత్యక్షంగా నేను చూశాను. అతని ప్రతిభ, అతను గొప్ప డైరెక్టర్ అవుతారని అనిపిస్తుంది నాకు. పిక్చర్ కూడా ఒక మంచి పల్లెటూరు వాతావరణం, ఊర్లో అనుకున్నటువంటి దాని గురించి వాళ్ళు ఏ విధంగా ఒక పట్టు మీద ఉండి మరి అందులో ఉన్నటువంటి యువతులు కూడా ఏ విధంగా ఊరిని పేరు నిలబెడతారనే ఉద్దేశం ఎంతో ఉంటుంది. రాబోయే కాలంలో మీరు చూస్తారు. మీ ప్రేక్షక దేవులు అందరూ ఈ పిక్చర్ని ఆదరిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం. స్పెషల్ గెస్ట్ తేజ్ గారికి అండ్ ఇంద్రగంటి మహాకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. యాక్చువల్గా అసలు మనందరికీ మూలం మన పల్లెటూరు, మన ఊరు. పల్లెటూరు మీద వచ్చిన సినిమాలు అంటే చాలా మక్కువ మనందరికీ. ఎందుకంటే అక్కడున్న గాలి, అక్కడున్న వాతావరణం, అక్కడున్న వాటర్, అక్కడ ఉన్న ప్రజలు, మనుషులు, వాళ్ళ బంధాలు, వాళ్ళ విలువలు ఇన్నిటిని చెప్పచ్చు. ఆ బేస్ ఆధారంగా తీసుకొని అందులో 2 లవ్ స్టోరీస్, దాంట్లో విలువలు ఎలా నిలబెట్టాలి, ఊరంతా ఏమనుకుంటుంది, ఏమనుకోవాలి, ఏమనుకుంటే బాగుంటుంది, ఎలా అనుకోవాలి అనే దాన్ని కథాంశంగా తీసుకొని ప్రేక్షకుల నుండి తీసుకురావాలనుకోవడం పెద్ద మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని మొదటగా స్టార్ట్ చేసినటువంటి మా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్ అండ్ వెరీ హ్యాపీ టు ప్రొడ్యూస్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. ఎందుకంటే ఎప్పుడైనా విలువలు చెప్పడం, మన భావాలు చెప్పడం, మన ఊరి గురించి మాట్లాడుకోవడం, మన ఊరు ఎలా ఉంటే బాగుంటుందో చెప్పుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అది దానికి అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇచ్చే మా జీవన్ బాబు కెమెరామెన్, ఆయన కెమెరాతో మాట్లాడతాడు. అద్భుతమైన కలర్స్, అద్భుతమైన డిజైన్స్ అండ్ విజువల్ బ్యూటీ, విజువల్ ట్రీట్ ఉంటుంది సినిమాలో. అండ్ దానికి మ్యూజిక్ సార్ మాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు సార్. మీరు అద్భుతమైన మ్యూజిక్, అసలు మీతో వర్క్ చేయడం చాలా ఆనందం అండి. స్టోరీ అయితే అద్భుతమైన స్టోరీ. ఒక మంచి విలేజ్ వాతావరణాన్ని, విలేజ్ విలువల్ని, వ్యక్తుల్ని, దానికి మించిన వెటకారాన్ని, కామెడీని అన్నిటినీ కలిపి వడ్డించి మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మీ అందరూ సహకారం కావాలి. ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ విజయకృష్ణ గారు అంటే నా లైఫ్లో అంత ఒక డెడికేషను, అంటే మిగతా వాళ్ళు నాకు తెలియకపోయినా వింటూ ఉన్న సందర్భంలో చెప్తున్నా. ఆయన శ్రమ కూడా ఎంతటిదంటే, అలాగే ఎంత ప్రేమాస్పదుడు, ఓపెన్ హార్టెడ్ మనిషిని మా హీరో గారిని చూశాను. ఆయనకి వేదిక పరంగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఏది ఆయన మనసులో దాచుకోరు, ఓపెన్గా అని చెప్పి హర్ట్ చేయరు. ఎంత బరువుని మనసులో దాచుకొని వస్తున్నారో అది ఒకసారి ఆయనకి నేను సభాముఖంగా ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. చాలా గ్రాండ్ ఎఫర్ట్. అది మీరు చూస్తారు, అంత సంతోషం మీరు కూడా పొందుతారు. అది అలాగే మా డైరెక్టర్ గారు, ఇది మాది సెకండ్ ఫిల్మ్ ట్రావెల్. ఆయన ఫస్ట్ సినిమా ఎంత విచిత్రంగా అంటే ఒక రగ్గడ్ జోనరు, చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇంటెలిజెంట్ ఇడియట్స్. తర్వాత ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్ని ఆయన మలిచిన తీరు అదంతా కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత మా హీరోయిన్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ మీకు సినిమాలో చాలా గొప్పగా ఒక అనుభూతిని ఇస్తుంది. మన పల్లెటూరు అమ్మాయిలు అలాగే ఒక సిటీ అమ్మాయి వాళ్ళ కాంబినేషను, అలాగే డిఫరెంట్ ఫ్లేవర్ కనబడుతుంది. ఈ సభాముఖంగా వాళ్ళ పరిచయాన్ని చివరిలో చేద్దాం అనుకున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. చాలామందికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి సిచ్యువేషను, ఎస్పెషల్లీ ఫస్ట్ మా ప్రొడ్యూసర్స్కి. శ్రీహరి మంగళంపల్లి గారు అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 years బ్యాక్ ఫస్ట్ రమ్య మేడము ఒక లైన్ చెప్పారు. అక్కడి నుంచి స్టోరీగా ఎలా ఎవల్యూట్ అయింది, ఆ ప్రాసెస్లో మేము అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 years ప్రయాణం చేసాము. వర్ వెరీ హ్యాపీ. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సో సమ్ పాయింట్ ఆఫ్ టైంలో తర్వాత పద్మనాభరెడ్డి గారు జాయిన్ అవ్వటము, తర్వాత పిఎల్ఎన్ రెడ్డి గారు. సో సినిమాగా పూర్తిగా ఒక అద్భుతమైనటువంటి క్రియేషన్ని చేశాము అని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇందులో క్యారెక్టర్స్ వచ్చేసి మనకి శ్రీనివాస్ అవసరాల గారు, నవీన్ విజయకృష్ణ గారు ఇద్దరు హీరోలుగా రోల్ ప్లే చేస్తున్నారు.
సారీ, కొంచెం బాగా తడబడుతున్నాను. నవీన్ గారి గురించి ఇప్పుడే చెప్పారు శ్రీహరి గారు, వెరీ కోఆపరేటివ్ అండి. అలానే శ్రీనివాస్ అవసరాల గారి గురించి ఇందాక యాంకర్ గారు చెప్పినట్టు ప్రత్యేకంగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది కాదు. హీజ్ అంటే 50 ఫిలిమ్స్ చేసినటువంటి ఒక ఆర్టిస్టు. సో వాళ్ళిద్దరూ వెరీ కోఆపరేటివ్గా మాకు ఈ సినిమా చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైము హీరోయిన్స్ సోఫియా అండ్ మేఘా, బోత్ దే డిడ్ సూపర్ జాబ్. అలానే రావు రమేష్ గారు, జయసుధ గారు, కోడా శ్రీనివాసరావు గారు, దే ఆర్ ఆల్ డిడ్ గ్రేట్ జాబ్స్. అంటే వాళ్ళ సీనియారిటీని బేస్ చేసుకొని నేను వాళ్ళని బాగా చేశారు అట్లా ఇట్లా అని చెప్పడం అనేటటువంటిది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ మేము అనుకున్నటువంటి పాత్రలు ఏదైతే ఉన్నాయో ఆ పాత్రల్ని 100% వాళ్ళు ఆన్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. డిఓపి గారు, జిఎల్ బాబు గారు, విజువల్స్ చూశారు మీరు ఆల్రెడీ టీజర్వి. మేము ఫుల్ ఫిల్మ్ చూస్తున్నాము కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైమ్ రాధాకృష్ణ గారు, ఆయన గురించి చెప్పేటటువంటి ఆ స్థాయి నాకు లేదు. సూపర్ పాటలు ఇచ్చారు. రాత్రి ఫైనల్ మిక్స్ సాంగ్స్ నాకు పంపించారు. ఆల్మోస్ట్ ఒక 10 times వినుంటాను. అట్లా నిద్ర కూడా కొంచెం బాగా డిస్టర్బ్ అయింది సార్. రాత్రి అరౌండ్ 9:30, 10కి వచ్చినాయి. నేను విని పడుకునేసరికి 12:30, 1 గంట పైన అయింది. సో 10 times విన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో టెక్నీషియన్స్ అందరికీ అలానే ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చిన తేజ్ గారికి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారికి, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పాపం చిత్రలహరి ప్రమోషన్స్ చాలా తీవ్రంగా జరుగుతుంది అండ్ ఆ బిజీలో కూడా అతను విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు వచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా అంటే నేను జోక్ చేయట్లేదు. అండ్ బిజీగా ఉన్నప్పుడు నేను అర్థం చేసుకుంటా, చాలా మంది రాకపోవచ్చు, బిజీగా ఉండొచ్చు. కానీ బిజీగా ఉన్నా కూడా కేటాయించి వచ్చేటటువంటి నా స్నేహితుడు తేజ్ ఒకటే. ఎవరు రాకపోయినా అతను ఒకటే వస్తాడని నాకు ఎప్పుడు ఒక ధైర్యం, నమ్మకం. సో ఆనెస్ట్గా ఈరోజు థ్యాంక్ యూ. అండ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు ఇప్పుడు కాదు, మాకు 2002-03 అప్పుడే మాకు పరిచయం. అంటే అప్పుడు మేము 16-17 years అప్పుడే ఏదో ఒకటి చేయాలి లైఫ్లో ఏంటని అర్థం అనే టైంలో ఆయన షార్ట్ ఫిల్మ్ ఒకటి చూసాం లాంగ్ బ్యాక్, చలి అని. నాకు తెలిసైతే హైదరాబాద్లో ఫస్ట్ లో బడ్జెట్ బ్రిలియంట్లీ షార్ట్ ఫిల్మ్, అది ఒక హారర్ ఫిల్మ్, ఇఫ్ యూ రిమెంబర్ సార్. అండ్ మేము అప్పుడు ఇన్స్పైర్ అయ్యి మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం. షార్ట్ ఫిల్మ్ అవసరమా అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ మేము తీసాం. తర్వాత ఎక్కువ మంది చూడలేదు దాన్ని. కానీ అప్పుల్లో అదే గొప్ప అనుకొని ఇన్స్పిరేషన్తో వచ్చాం. సో ఈ ప్లేడ్ అ వెరీ క్రూషియల్ పార్ట్ ఒక టైంలో ఆ టెక్నికల్ ఫీల్డ్లో రావడానికి. సో అప్పటి నుంచి తెలిసి హీ యూస్ టు బి వెరీ హెల్ప్ఫుల్. ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్స్ అందరూ దేవర్ ఇంటూ ఫిల్మ్ మేకింగ్. ఆయనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ సార్, యాత్రి నివాస్లో ఒకసారి వచ్చాం నేను నా ఫ్రెండ్ రమేష్. యూ గేవ్ అస్ అ బుక్, ఇది చదవండి, ఇలాంటి ఒక షార్ట్ ఫిల్మ్ చేయండి అని చెప్పి. సో హీ వాజ్ ఆల్వేస్ దేర్. సో యా చూస్తాను ఓకే సార్, రైట్. ఓకే. సో కృతజ్ఞతలు అండి, వస్తున్నాను. ఓకే రైట్. సో యా ఇక సినిమా విషయాలకు వస్తే, ఊరంతా అనుకుంటున్నారు అనే చిత్రం ఇప్పటికీ కాస్ట్ అండ్ క్రూతో మా ప్రయాణం ఒక సంవత్సరం అయిందండి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఒక కుటుంబంలో వర్క్ చేస్తారు. వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటికే ఒక ఫ్యామిలీగా కలిసి సినిమాలో కాన్సెప్ట్ లాగే వీళ్ళు కూడా కలిసి అన్ని డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ నిజం చెప్పాలంటే చాలా ఒక లో పాయింట్లో వీళ్ళు వచ్చి నాకు ఆ కథ చెప్పడం, అది ఓకే అవ్వడం, ఎప్పుడు ఒక ఏజ్ లాగా వచ్చారు ఆ టైంలో. నిజంగా నాకు ఆశీర్వాదం లాగా వచ్చింది ఈ సినిమా. ఈరోజు టీజర్ చూస్తుంటే నాకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా భావించి చిత్రీకరించబడింది ఇది. సో హోప్ఫుల్లీ ఇది మీ అందరినీ అల్లరిస్తుందని నేను కోరుకుంటూ, ఐ థ్యాంక్ ఆల్ ఆర్ కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ and all our technicians, assistant direction department, and my co-stars Megha Chaudhary, Sophia, they've done a brilliant job.
ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ తేజ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ చిత్రలహరి. ఈసారి కొడుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఓకే. అండ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే అండ్ ఆల్ ద బెస్ట్. మీ మల్టీ స్టారర్తో ఈసారి మళ్ళీ పొట్టల చెక్కల నవ్విస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్టర్ గారు, ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడతాను, ఇప్పుడు ప్రస్తుతానికి ఐ థింక్ ట్రైలర్ సినిమా మాట్లాడతాను, ఎప్పుడు కరెక్ట్ అనుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. పేషెంట్గా నా స్పీచ్ వినడానికి రియలీ థ్యాంక్ యూ. టేక్ కేర్. యా. ఇక్కడ వచ్చేసిన మీడియా వారికి అండ్ అలాగే మా డైరెక్టర్స్ ఎందుకంటే మోహన్ కృష్ణ గారికి హృదయపూర్వక నమస్కారాలండి. అండ్ అలాగే మా ఊరంతా అనుకుంటున్నారు టీమ్ మెంబర్స్ అందరికీ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హోప్ దట్ ఒక మంచి సినిమా తీశారు, అది జనాదరణ రావాలని చెప్పి ఆశిస్తూ కోరుకుంటున్నాను. నా ఫ్రెండ్ నవీన్ గురించి చెప్పాలండి. లాస్ట్ 2 yearsగా నేను కొద్దిగా లో ఫేస్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రాంగ్ పిల్లర్స్ ఇదే. నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ నేను ఏమైనా తప్పులు చేస్తున్నా కానీ హీస్ ఆల్వేస్ బీన్ దేర్ లైక్ అ గైడింగ్ ఫోర్స్, లైక్ అ బ్రదర్. నాకు ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ మా ఇంట్లో తను. చిన్నప్పటి నుంచి ఉంటూ మా మదర్కి మా తమ్ముడితో పాటు ఇంకో కొడుకున్నారంటే నాకు అన్నయ్య లాగా ఈడే. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ హిమ్ అండి. తనకి ఎటువంటి హెల్ప్ కావాలని ఎటువంటి సపోర్ట్ కావాలని ఐఎమ్ ఆల్వేస్ దేర్. బికాజ్ ఇవాళ నేను ప్రమోషన్స్లో బిజీగా ఉండొచ్చు, బట్ నవీన్ కోసం ఎప్పుడైనా ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. ఎస్, దట్స్ ఫర్ షూర్. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఊరంతా అనుకుంటున్నారు అ వెరీ సక్సెస్ఫుల్ జర్నీ. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన సోఫియా అండ్ మేఘా అండ్ శ్రీనివాస్ అవసరల గారికి అండ్ డైరెక్టర్ బాలాజీ గారికి, ప్రొడ్యూసర్ శ్రీహరి గారు అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు అండ్ కెమెరామెన్, ఎవ్రీబడి విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హోప్ ఇట్ బికమ్స్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. మీ మీడియా సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఈ సినిమాకి, అన్ని సినిమాలకి ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. బట్ యాక్చువల్లీ నేను నవీన్ కోసం వచ్చాను. శ్రీనివాస్ వచ్చేవాడిని, ఎలాగో వచ్చేవాడిని. బట్ యాక్చువల్లీ నవీన్ చెప్పినట్టు నాకు నవీన్ ఎప్పటి నుంచో తెలుసు. దాదాపు ఒక శతాబ్దం కాదు తెలుసు. ఒక యంగ్ ఎడిటర్ కింద, హీస్ యాక్చువల్లీ బ్రిలియంట్ ఎడిటర్. చాలా ఎంతమంది ఇక్కడ తెలుసు నాకు తెలియదు, బట్ ఈ ఎడిటెడ్ అ ఫ్యూ ఫిల్మ్స్ ఆల్సో కదా నవీన్. కొన్ని సినిమాలకు తను ఎడిట్ చేశాడు అండ్ తన ఎడిటింగ్ స్కిల్ ద్వారా నాకు ఒక విధంగా ముందర పరిచయం అయినట్టు గుర్తు. తర్వాత నరేష్ గారి అబ్బాయి నాకు చాలా కాలం తర్వాత తెలిసింది. యాక్చువల్లీ యంగ్ ఫిల్మ్ మేకర్ కింద చలి అని నేను తీసిన 2003లో తీసిన షార్ట్ ఫిల్మ్ టైంలో నేను కలవడం జరిగింది. సో నాకు రెండో కారణం ఏంటంటే నరేష్ గారితో సమ్మోహన సినిమాలో చేసినప్పుడు మా ఇద్దరి మధ్యలో మేము చాలా చాలా మంచి మిత్రులు అయ్యాము. అభిరుచులు కూడా మాకు చాలా కలిసాయి. అండ్ జంజాల గారి దగ్గర పనిచేయడం వలన కొంచెం మా ఇద్దరి రచనలో కొన్ని పోలికలు ఉండడం వల్ల కూడా మేము ఎక్కువ ఆత్మీయులు అయ్యామని భావిస్తున్నాను నేను. ఆ సందర్భంగా నాకు నరేష్ గారు చేసి ఫోను, మీరు వస్తారంటే నేను అసలు నరేష్ గారు అనవసరంగా ఎక్కువసేపు నాకు రమ్మని అడిగారు. లేదండి మీరు అంతసేపు చెప్పక్కర్లేదు, తప్పకుండా వస్తానని చెప్పి నేను రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఫస్ట్ ఆ మెయిన్ పోస్టర్ ఏదైతే ఉందో అది చూసినప్పుడే నాకు చాలా అష్టాచమ్మ రోజులు గుర్తొచ్చాయి. మేము అష్టాచమ్మ ఇలాంటి ఊళ్ళోనే తీసాము. నాకు ఆ కోనసీమ అన్నా, అసలు ఆ వాతావరణం అన్నా, ఆ గాలి అన్నా, చెట్లు అన్నా చాలా ఇష్టం. అసలు అది వేరే ప్రపంచం. అది ఆ ప్రపంచాన్ని కొంచెం తక్కువగా చూస్తున్నాం ఈ మధ్య మనం. మళ్ళీ ఆ ప్రపంచాన్ని మళ్ళీ మా ముందుకు తీసుకొస్తున్నందుకు ముఖ్యంగా ఈ టీం అందరికీ అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఈ సినిమాలో నటించిన ముఖ్యంగా నవీన్కి అండ్ శ్రీనివాస్ అవసరాల ఇద్దరు. అండ్ శ్రీని గురించి నేను చెప్పక్కర్లేదు, ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంపిటెంట్ యాక్టర్స్ ఐ వర్క్ విత్. అండ్ మళ్ళీ శ్రీని ఇలాంటి పాత్రలో చూడడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ నిర్మాతలు శ్రీహరి గారు, పద్మనాభరెడ్డి గారు అండ్ పిఎల్ఎన్ రెడ్డి గారు అండ్ రమి గారు, వీళ్ళందరూ కూడా మీరు చాలా చక్కటి ఆరోగ్యకరమైన విజయాన్ని అందుకోబోతున్నారు నాకు ఎందుకు అనిపిస్తుంది. సో ఈ సినిమా ముఖ్యంగా మీడియా వాళ్ళు కూడా ఇలాంటి సినిమాలు ఇప్పుడు భుజాల మీద వేసుకుని మోస్తారు. దే లైక్ ఇట్. నేను చూశాను ప్రత్యక్షంగా. నేను చాలా చిన్న సినిమాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ వెన్ దే లైక్ ఎ ఫిల్మ్ దే రియలీ సపోర్ట్ ఇట్. సో అలాంటి సపోర్ట్నే ఈ సినిమా కూడా ఎక్స్టెండ్ చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను సభాముఖంగా. అఫ్కోర్స్ రాధాకృష్ణన్, అవర్ అసోసియేషన్ గోస్ లాంగ్ టైమ్. మాయాబజార్ సినిమాకి నాకు చేసిన పాటలు ఇప్పటికీ
మా ఇంట్లో మోగుతూ ఉంటాయి, నేనున్నా లేకపోయినా మోగుతూ ఉంటాయి. చాలా చాలా ఇష్టం సరోజ్ దళనేత్రి ముఖ్యంగా. సో రాధా, వన్స్ అగైన్ వెరీ వెరీ యూనో ఐఎమ్ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ మ్యూజికల్ జర్నీ ఈ సినిమా. అండ్ దీనిలో పాటలు కూడా నిర్మాత గారే 3 పాటలు రాశారని తెలిసింది ఇప్పుడు నాకు, శ్రీహరి గారు. మిగతా లిరిసిస్ట్ పెద్దాడు మూర్తి గారు అండ్ వనమాలి గారు కూడా రాశారు, వాళ్ళకు కూడా నా అభినందనలు. సో మళ్ళీ వన్స్ అగైన్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, ద న్యూ హీరోయిన్స్, I guess both of you are debuting with this, right? With this film, yeah. Sophia and Megha, all the very best. I hope you will have a great future in Telugu here. So మరొకసారి నన్ను ఇటువంటి ఒక అందమైన ఫంక్షన్కి అతిథిగా రావడానికి అర్హుడిగా భావించినందుకు కృతజ్ఞతలతో ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని, నవీన్ ఇక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా దూసుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాను. అండ్ వెరీ వెరీ ఈ సభాముఖంగా ఐ వాంట్ విష్ సాయిధరం ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ చిత్రలహరి. నేను కొంతకాలం క్రితం సాయిధరంతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనెస్ట్, సిన్సియర్, డౌన్ టు ఎర్త్ జెంటిల్మన్ సాయిధరం. అండ్ I felt great after a meeting. సో చిత్రలహరి కూడా చాలా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.